సో ఇవాళ మనం పోకో వర్సెస్ రియల్మీ ఫోన్ కంపారిజన్స్ చూస్తున్నాం. వెల్కమ్ ఫ్రెండ్స్, నా పేరు శివ, మీరు చూస్తున్నది టెకీ ఫ్రెండ్ ఛానల్. సో ఇక ఫోన్ కంపారిజన్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో M2 Pro వచ్చేసి ఓల్డ్ మోడల్, రియల్మీ 7 లేటెస్ట్గా రిలీజ్ అయింది. సో డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. డిస్ప్లే టైప్ చూసినట్లయితే మనకి ఇది 180p ఫుల్ హెచ్డి ఐపీఎస్తో వస్తుంది. సేమ్ అదే ఐపీఎస్తో రియల్మీ 7 వాళ్ళు కూడా వస్తున్నారు. కాకపోతే రియల్మీ 7లో మనకి 6.5 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. సో 0.1 నుంచి మనకు పెద్ద డిఫరెన్స్ ఏం కాదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే రీఫ్రెష్ రేట్ 60 హెడ్జ్ M2 Proలో, 7లో వచ్చి 90 హెడ్జ్ వస్తుంది. సో ఏ గేమ్స్ అయితే 90 హెడ్జ్ సపోర్ట్ చేస్తాయో వాటిని మాత్రం మీరు డిఫరెన్స్ చూడగలుగుతారు. అదేవిధంగా రెండు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేయబడతాయి. సో స్క్రాచ్ రెసిస్టెన్స్ బాగుంటుంది. గ్లాస్ బ్రేకింగ్ కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది కంపేర్ చేస్తే ఓల్డ్ వర్షన్స్కి. సో స్క్రీన్ బాడీ రేషియో రెండిట్లోనూ ఒకే రకంగా ఉంటుంది. సో ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ ఛానల్ని వేరే వాళ్ళకు కూడా రెఫర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే రెండు మనకి ఒకే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో బాక్స్ ఛార్జర్ చూస్తే M2 Pro 33 వాట్ అండ్ రియల్మీ 7 30 వాట్ ఛార్జర్తో వస్తుంది. సో 3 వాట్ తక్కువ ఫ్రెండ్స్ రియల్మీ 7లో. సో ఇక ప్రాసెసర్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. M2 Pro వచ్చేసి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 720Gతో వస్తే, రియల్మీ వచ్చేసి హీలియో G95 ప్రాసెసర్తో వస్తుంది. సో లేటెస్ట్ ప్రాసెసర్ కాబట్టి కొంచెం ఫాస్ట్, స్నాప్డ్రాగన్తో పోలిస్తే ఇది కొంచెం బెటర్గా ఉంటుంది, చాలా స్లైట్ బెటర్, మరీ ఎక్కువ చేంజెస్ ఉండవు. సో ఎక్స్పాండబుల్ మెమరీ మూడిట్లోనూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండిట్లోనూ మనకి 512GB సపోర్ట్ చేస్తుంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది ఇది. సో ఇక వైఫై గురించి చూసినామంటే రెండిట్లోనూ డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ ఇచ్చారు. 2 GHz అండ్ 5 GHz రెండు సపోర్ట్ చేస్తుంది. సో మనకి ఫాస్టర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. USB Type-Cతో వస్తుంది రెండు. మనకి బాక్స్ ఛార్జర్ చూసే 30 వాట్ ఛార్జర్తో వస్తుంది యాక్చువల్గా ఇది. సో ఆండ్రాయిడ్ వర్షన్ అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసి 10 వస్తుంది మనకి. సో వెయిట్ ఇక్కడ పెద్ద డిఫరెన్స్ లేదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ చూసినట్టయితే 13 గ్రామ్స్ మీరు ఫీల్ అవ్వలేరు యాక్చువల్గా అయితే. సో స్లిమ్ లెవెల్ చూసినా కూడా మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. 8.8కి 9.4కి ఆ 0.mm మీరు అంత డిఫరెన్స్ ఫీల్ చేయరు యాక్చువల్గా అయితే. సో నోటిఫికేషన్ LEDs రెండిట్లోనూ లేదు ఫ్రెండ్స్. M2 Proలో ఉంది, కానీ మనం చాలా కాన్ఫిగరేషన్స్ చేస్తేనే మీకు అక్కడ LED ఉన్నట్టు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చినట్లయితే ఇప్పుడు వచ్చే అన్ని మొబైల్స్కి మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది కాబట్టి సో చేంజెస్ ఏం లేవు. ఇక మెయిన్ కెమెరా ఒకటే ఫ్రెండ్స్ దీంట్లో డిఫరెన్స్ యాక్చువల్గా. M2 Proలో శాంసంగ్ సెన్సార్స్ వాడతారు, రియల్మీలో వచ్చేసి సోనీ సెన్సార్స్ వాడతారు. సో ఇక్కడ రికార్డింగ్ కూడా చూసినట్లయితే సోనీ సెన్సార్ కాబట్టి 64 మెగాపిక్సెల్ వస్తుంది రియల్మీ 7లో. అదే మనకి M2 Proలో అయితే 48. కంపేర్ చేస్తే అంటే రియల్మీ 7కి మంచి కెమెరా క్లారిటీ అయితే వస్తుంది. సో అదేవిధంగా ఫ్రంట్ కూడా అదే సేమ్ ఫ్రెండ్స్. సో M2 వచ్చి శాంసంగ్, రియల్మీ 7 వచ్చేసి సోనీ సెన్సార్స్ వాడుతుంది. సో ఆటోమేటిక్గా సెన్సార్ చేంజ్ వల్ల మనకి క్లారిటీ కానీ క్వాలిటీ కానీ అన్నీ చేంజ్ వచ్చేస్తుంది. సో సోనీ బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫొటోస్ పరంగా చూసినా లేకపోతే వీడియో సెక్షన్గా చూసినా కెమెరాస్ పరంగా సోనీ సెన్సార్ బెస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇక కలర్స్ గురించి చూసినారంటే మీకు స్క్రీన్లో చూపిస్తున్నారు కదా, ఆ కలర్స్తో వస్తాయి. ఇక ర్యామ్ విషయానికైతే మనకి దీంట్లో 4 and 6 GB వస్తే, M2లో రియల్మీ 7 వాళ్ళు మాత్రం 6 and 8 GBతో వస్తున్నారు. ఇక స్టోరేజ్ పరంగా చూస్తే 64 and 128 కామన్గా ఉంటుంది రెండిట్లో. మనకి రియల్మీ 7 వాళ్ళు 4 GB తీసుకొని రావట్లేదు, ఎందుకంటే ఇంకా అప్కమింగ్ మోడల్స్ అంతా మనకి 6 GB మినిమంతో వస్తుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ రావడమే 6 GBతో వచ్చారు. ప్రైస్ రేంజ్ మీరు డిస్ప్లేలో చూడొచ్చు. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే రియల్మీ 7 బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం. చెప్పలేము, ఇంకో నెక్స్ట్ 2-3 monthsలో అది కూడా చేంజ్ అవ్వచ్చు. ఎవరో ఒకరు అప్డేటెడ్ మొబైల్ తీసుకొని వస్తారు, అన్ని కంపారిజన్స్ మారిపోతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సైనింగ్ ఆఫ్ యువర్